మన దేహం ఒక పవిత్రమైన దేవాలయం. దాన్ని నువ్వే పవిత్రంగా చూడలేనప్పుడు బయటి వాడెవడో వచ్చి పవిత్రంగా చూస్తాడు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. నమస్తే, నేను మీ ప్రశాంత్. ఇవాళ నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది నేను దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే మాటల్ని కొంతమంది ఏకీభవించవచ్చు, కొంతమంది ఏకీభవించకపోవచ్చు. కొంతమంది నన్ను విమర్శించవచ్చు, కొంతమంది నన్ను సపోర్ట్ చేయొచ్చు. కానీ ఏం చేసినా నా ఒపీనియన్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, కోల్కతాలో ఒక జంతువు చేసిన పనికి ఒక డాక్టర్ అన్యాయంగా చనిపోయింది. దాని వెనక ఎలాంటి కారణాలు ఉన్నాయో ఇంకా స్పష్టంగా బయటికి రావట్లేదు. కానీ ఒక ఆడపిల్లని అన్యాయంగా తమ స్వార్థం కోసం బలి తీసుకున్నారు. అసలు ఇలాంటి అత్యాచారాలు ఆడవారి మీద జరగడానికి కారణాలేంటి అని మనకి మనం ప్రశ్నించుకుంటే కొన్ని మన కళ్ళ ముందు కనబడేవి కూడా కారణమేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కారణాల వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయి అని నేను చెప్పట్లేదు, కానీ ఇవి కూడా ఒక కారణం అవుతున్నాయని మాత్రం చెప్పగలను. ఇక్కడ తప్పు ఫస్ట్ గా ఎవరిది అంటే అమ్మాయిలదే. మీరు విన్నది కరెక్టే, తప్పు అమ్మాయిలదే. తప్పు ఎందుకో కూడా చెప్తాను. మనమందరం టెక్నాలజీ పేరు చెప్పుకొని, ఫ్యాషన్ అనే పేరు పెట్టుకొని మనకి నచ్చిన బట్టలు వేసుకుంటున్నాం. నడుము చూపించడం ఒక ఫ్యాషన్, చెస్ట్ కనిపించేలా డీప్ నెక్ వేసుకోవడం కూడా ఒక ఫ్యాషన్. కానీ ఆ ఫ్యాషన్ వల్ల ఎవరు ఎక్కడ ఇంపాక్ట్ అవుతున్నారో, మీ వల్ల ఎక్కడ ఏ మూల ఏ అనర్థం జరుగుతుందో మీకు తెలియదు. మేము మాకు నచ్చిన బట్టలు వేసుకుంటే మీకేం నష్టం వచ్చింది అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ ఇదే జరుగుతోంది. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఏదో ఒక ఫుడ్ వీడియో చూస్తూ ఉంటాం. అది చూసిన వెంటనే మనకు వచ్చే ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ మనకి దాన్ని తినాలనిపిస్తుంది. కొంతమంది వాటిని కంట్రోల్ చేసుకుంటారు, ఆ క్రేవింగ్స్ని. ఇంకొంతమంది వాటిని కంట్రోల్ చేసుకోలేక ఆర్డర్ చేసేసుకొని తినేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఫుడ్ ఆర్డర్ చేసి తినే సిచ్యువేషన్లో లేని వాళ్ళు దగ్గరలో ఏదుంటే అది తినేసి క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తారు. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇదే జరుగుతుంది. సో ఇది మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు సగం అర్థమయ్యి సగం అర్థం కాకుండా ఉండొచ్చు. దీన్ని పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న వీడియో క్లిప్స్ ప్లే చేస్తాను, ఒక్కసారి వాటిని చూడండి. సో వీటిని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఒక ఆడవాళ్ళు చేసే పనికి మొత్తం ఆడవాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుందని మీకు అనిపించట్లేదా? నిజం చెప్పాలి అంటే ఒక అమ్మాయి వేసుకునే బట్టలతోటి మిగతా ఆడవాళ్ళని కూడా ఇంపాక్ట్ చేస్తుంది, మిగతా ఆడవాళ్ళ మీద ఉండే దృష్టిని కూడా మార్చేస్తుంది. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నమ్మాల్సిన నిజం. మనలో కొంతమంది మన పద్ధతిని మర్చిపోయి సగం సగం బట్టలు వేసుకొని వీడియోస్ చేస్తూ ఉంటే అవతలి వాళ్ళని మీరే రెచ్చగొట్టి ఆడవాళ్ళ మీదకి మీరే దాడి చేయడానికి పంపిస్తున్నట్టు అవుతుంది. అలాని ఇందులో అలాంటి నీచులది ఎలాంటి తప్పు లేదు అని నేను అనను. ఇలాంటి జంతువుల్ని నేను అసలు సమర్థించట్లేదు. మంచి వాళ్ళకి అనగా అంటే అబ్బాయిల్లో మంచి వాళ్ళకి విచక్షణ శక్తి కొంచెం ఉంటుంది కాబట్టి వాడు తల్లికి చెల్లికి ఇచ్చే మర్యాదని బయట ఆడవాళ్ళకి ఇస్తాడు. కానీ ఎటువంటి విచక్షణ జ్ఞానం లేని ఈ జంతువులకి తల్లి చెల్లి కూడా ఒకలాగే కనిపిస్తుంది. వాడికి పరాయి ఆడదా ఇంట్లో ఆడదా అనే డిఫరెన్స్ ఏం కనిపించదు. ఓవరాల్గా నేను చెప్తుంది ఏంటంటే ఇలాంటి వాళ్ళు మదంతో కొట్టుకుంటున్న కుక్కలతో సమానం. అలాంటి వాళ్ళని మీ ఎక్స్పోజింగ్తో ఊరి మీద పడి అందరినీ కరిచేలా చేయకండి. మన దేహం ఒక పవిత్రమైన దేవాలయం. దాన్ని నువ్వే పవిత్రంగా చూడలేనప్పుడు బయటి వాడెవడో వచ్చి పవిత్రంగా చూస్తాడు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఇక సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి మన సినిమాలు, వెబ్ సిరీస్. నా దృష్టిలో ఒకప్పుడు సెన్సార్ అనే పదానికి ఒక వాల్యూ ఉండేది, ఇప్పుడు అది కూడా ఒకటి ఉందా అని అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్లు జనాల్ని ఎంత పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నాయో నాకు తెలియదు,
కానీ నెగిటివ్గా చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి, ముఖ్యంగా పిల్లల్ని. అది కూడా ఎంతలా అంటే ముగ్గురు చిన్నపిల్లలు కలిసి ఇంకొక చిన్నపిల్లని అత్యాచారం చేసి చంపేసేలా. వాళ్ళు కనీసం టీనేజ్కి కూడా రాకముందే లవ్ అంటే ఏంటి, సెక్స్ అంటే ఏంటి అనేవి కూడా తెలుసుకోలేలా. ఓటీటీ ప్లాట్ఫామ్లు వచ్చాక సెన్సార్ అనే పదం కనుమరుగైపోయింది. ఒకప్పుడు ఫ్యామిలీతో పాటు కూర్చుని కుటుంబ కథా చిత్రాలు చూసే దగ్గర నుంచి ఫ్యామిలీతో పాటు సినిమాలు చూడాలంటేనే భయం వేసే స్టేజ్కి వచ్చేసాం. ఎందుకో తెలుసా? ఎక్కడ ఎలాంటి సీన్లు వస్తాయో అని. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి స్టేజ్కి వెళ్తామో కూడా నేను చెప్పలేను. ఒకప్పుడు కూడా సినిమాల్లో రొమాన్స్ ఉండేది, నేను కాదన్ను, కానీ దానికి ఒక హద్దు ఉండేది. కానీ ఇప్పుడు ఆ హద్దు అనే మాట చెరిపేసి చాలా కాలం అయిపోయింది. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మన సిస్టమ్, మన రాజకీయ నాయకులు. నాకు తెలిసి ఈ సిస్టమ్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకో తెలుసా? ప్రపంచ దేశాలు అభివృద్ధిలో ముందుకెళ్తున్నాయి, కానీ మన రాజకీయ నాయకులు మాత్రం కులం మతం అనే అడ్డుగోడనే చెరపలేకపోతున్నారు. ఇంకా సిస్టమ్ని మార్చడానికి వాళ్ళకి టైం ఎక్కడుంది? మిగతా దేశాలు రాజ్యాంగాన్ని మార్చుకొని అభివృద్ధి పదంలో పెడుతుంటే మన వాళ్ళు ఆ కులం మతం గోడల్ని చెరిపేస్తే వాటి పేరు చెప్పుకొని మాకెక్కడ ఓట్లు రావో అనే ఆలోచనలోనే బతుకుతున్నారు. ఒకే ఒకటండి, ఇంట్లో చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్ళు దండిస్తారు. ఆ భయం వల్ల మళ్ళీ ఆ తప్పు చేయడానికే భయపడతారు. అలాగే మన దేశంలో కూడా ఇలాంటి తప్పులు చేసే వాడిని ఒక్కసారి శిక్షిస్తే ఆ శిక్షను చూసి మిగతా వాళ్ళు కూడా చెయ్యడానికి భయపడతారు. అది భయపడేలా ఉండాలి, కానీ అది ఇక్కడ జరగట్లేదు. ఇక జరగదేమో అనిపిస్తుంది. ఇక నాలుగో విషయం ఏంటంటే ఎంతసేపు ఆడవాళ్ళకి అలా ఉండాలి ఇలా ఉండాలి అని హద్దులు పెట్టే మన పెద్దవాళ్ళు ఆడవాళ్ళని గౌరవించాలి అని మగవాళ్ళకి కూడా ఒక హద్దు పెట్టుంటే ఇలాంటి ఘటనలు చూసే పరిస్థితి వచ్చుండేది కాదేమో. పిల్లలకి స్వేచ్ఛనివ్వాలి అనుకోవడంలో తప్పులేదు, కానీ ఆ స్వేచ్ఛ ఆడపిల్లల ప్రాణాలతో మానాలతో ఆడుకునేంతగా పెరిగిపోయింది. ఒక్కసారి మీరే ఆలోచించండి. నేను చెప్పే ఈ 4 ఫ్యాక్టర్స్లో ఎక్కడన్నా మీకు తప్పు కనిపిస్తే వెంటనే మీరు నాకు చెప్పొచ్చు, కానీ నాకెక్కడా తప్పు కనిపించట్లేదు. ఇది ఒక ఆడపిల్లగా నేనే చెప్తున్నాను. సో ఇప్పుడు తప్పెవరిదో అర్థమైందా? ఇక్కడ తప్పు ఎవరిది అంటే కులం పేరు మతం పేరు చెప్పుకొని ఓట్లు అడిగి అధికారాన్ని చేపట్టి ఆడపిల్లలకి అన్యాయం జరిగితే స్పందించలేని నాయకులది. ఎదుటి ఆడదానిలో ఒక తల్లిని చూడలేని మగాళ్ళది. టెక్నాలజీ పేరు చెప్పుకొని ఫ్యాషన్ అని పేరు పెట్టుకొని ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునే ఆడవాళ్ళది. ఎక్కడైనా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆడపిల్లదే ఏం తప్పుందో అని వెతికే సమాజానికి. ఇలా కులం మతం పేరు చెప్పుకొని ఓట్లు అడిగే నాయకులు ఉన్నంత కాలం, ఎదుటి ఆడదానిలో తన తల్లిని చూడలేని మగాళ్ళు ఉన్నంత కాలం, టెక్నాలజీ పేరు చెప్పుకొని ఫ్యాషన్ అనే పేరు పెట్టుకొని ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునే ఆడవాళ్ళు ఉన్నంత కాలం ఈ సమాజం మారదు. ఇలాంటి నిర్భయాలు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీరు అందరూ ఆదరిస్తారని, అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ